రాజకీయ నాయకులను ప్రజలందరూ ఎన్నుకుని అంటే ఓట్లేసి గెలిపించేది ఎందుకు అనేటటువంటి ప్రశ్న గత కొన్ని రోజులుగా నన్ను తొలిచేస్తూనే ఉంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని సంఘటనలను చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రశ్న నాకు ఎందుకు వస్తూ ఉంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్. ఆ తర్వాత ఈ ప్రశ్న నాకు రావటంలో ఏదైనా తప్పు ఉందా అన్నది మీరు నాకు చెప్పండి. ఆల్రెడీ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతోటి ప్రజలు విసిగి వేసారిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ఆ కోపము, ఆ అసహనాన్ని మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ మా ఓట్లతోటే అంటే ఓటు అనే హక్కును వినియోగించుకునే మా పరిస్థితులను, మా జీవితాలను, మా జీవన ప్రమాణాలను బాగు చేసుకోవాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కలిసి రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడి చేతికి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణకు సంబంధించిన 5 సంవత్సరాలను, తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చీమ సహా పురుగు, పుట్ర, మనుషులు అందరి జీవితాలను రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి పట్టం కట్టించినందుకు ఈరోజు తెలంగాణ ప్రజల మీద రేవంత్ రెడ్డి చాలా బాగా కక్ష తీర్చుకుంటా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు ఇక్కడ ఆయనకి పదవిని ఇవ్వటమే చేసిన తప్ప, కాంగ్రెస్ చేతిలో అధికారాన్ని పెట్టడమే తెలంగాణ ప్రజలు చేసిన తప్ప. ఒక ఘటన గత సంవత్సరన్నర కాలంలో తెలంగాణ ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్ని మీరు బాగా గమనించినట్టయితే హరే అంతో ఇంతో బీఆర్ఎస్ పాలననే మంచిగుండే కదరా అనేటటువంటి అభిప్రాయానికి చాలామంది రైతులు, ఉద్యమకారులు, ఆ తర్వాత ముఖ్యంగా విద్యార్థులు వస్తున్నారు. గత 4 రోజులుగా ఏకబిగిన మీరు ఏ మాధ్యమం ఓపెన్ చేసినా కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినటువంటి వీడియోలు, ఆ విజువల్స్ ఎంత డిస్టర్బింగ్గా ఉన్నాయి, అవి ఎంత ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. జింకలు, దుప్పులు, నెమళ్ళు, అడవి పందులు ఎట్లా అరుస్తున్నాయి, వాటి వేదన, వాటి అరణ్య రోదన అంతా వింటా ఉంటే మనిషి అనే వాడిలో చలనం లేకుండా ఉంటుందా? అరే విద్యార్థులు ఒక తరగతి గదిలో 4 గోడల మధ్య పుస్తకాన్ని, పెన్నును పట్టుకుని చదువుకుంటూ ఉండాల్సినటువంటి విశ్వవిద్యాలయంలో జరుగుతున్నదేంటి? విద్యార్థుల మీద అక్రమంగా అటెంప్ట్ టు మర్డర్ అనేటటువంటి కేసులు బనాయించి విద్యార్థులను, పిహెచ్డి స్కాలర్ను, డాక్టరేట్ పట్టా పొందినటువంటి విద్యార్థులను అక్రమంగా ఫేక్ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళటమా యూనివర్సిటీల్లో మనం చూడాల్సింది? విశ్వవిద్యాలయాలంటే మానవ వికాసానికి, విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి సంబంధించి చాలా స్పేషియస్గా ఉండాలి. చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్కి యూనివర్సిటీస్ అనేవి నెలవుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటేనే తెలంగాణకే ఒక విద్యా నేపథ్యంలో అంటే విద్యా రంగంలో మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి యూనివర్సిటీ ఇది. చాలా మంచి చదువుకునే వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఎక్స్ప్లోర్ అవ్వడానికి విద్యార్థులకు దేశ విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్న వ్యక్తులు, చాలా మేధావులు అక్కడ చదువుకోవడానికి వస్తారు. చాలా మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించుకోవడానికి, జీవితంలో ఎదగడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంటే ఇంకొక విద్యా సంస్థ ఉందా అనేటటువంటి అభిప్రాయంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎట్లా హెచ్సియులో సీటు కొట్టాలి అనేటటువంటి ఒక బలమైన కోరికతోటి కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులు నాకు తెలుసు స్వయంగా. అదే సెంట్రల్ యూనివర్సిటీలో చదివితే ఆ వాతావరణం వేరు, అక్కడి చదువులు వేరు, అక్కడి సాంస్కృతిక వైవిధ్యం వేరు, అక్కడ విద్యకి సంబంధించినటువంటి ఎక్స్పోజర్ వేరు అని చెప్పేసి విద్యార్థులు ఎంతో ఉన్నతంగా చదువుకోవడానికి, జీవితాన్ని నిర్మించుకోవడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని చూస్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఏం నడుస్తుంది? విద్యార్థుల చేతుల్లో పెన్నులు పక్కన పడి ప్లకార్డులు ఉంటున్నాయి. విద్యార్థుల నోళ్ళలో
చదువు కాకుండా నినాదాలు ఉంటున్నాయి. విద్యార్థులు పెన్నుని పట్టుకుని పుస్తకంలో పెట్టి రాయాల్సింది పోయి వాళ్ళంతా కూడా పిడికిళ్ళెత్తి నినాదాలు చేసి ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రతిఘటిస్తూ ఉన్నారు. పోలీసుల లాఠీల కింద, పోలీసుల షీల్డ్ల కింద నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోవాల్సిన పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఉదయం, ఒకవేళ ఈ వీడియో రేపు రిలీజ్ అయితే నిన్నటి ఉదయం అని అనుకోండి, ఎంత పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు విద్యార్థుల మీద, నాయకుల మీద, ఉద్యమకారుల మీద లాఠీ చార్జీలు కావచ్చు, లేకపోతే వాళ్ళందరినీ పెద్ద ఎత్తున అంటే చచ్చిపోయిన జీవాలను తరలించేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసే విధంగా విద్యార్థులను, నాయకులను వేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి అసలు నిజంగా ధనదాహం అంతే ఎక్కువగానే ఉంటే కనుక, లేదంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి సామర్థ్యం లేకపోతే ఇదే రాష్ట్రంలో బీడు భూములు ఉంటాయి, ఇదే రాష్ట్రంలో ఎక్కువ జీవ వైవిధ్యం లేనటువంటి భూములు ఉంటాయి, ఇదే రాష్ట్రంలో, ఇదే తెలంగాణ గడ్డ మీద జీవాలు లేనటువంటి, లేదంటే ఉపయోగానికి లేనటువంటి, నిరుపయోగంగా పడి ఉన్నటువంటి భూములు కూడా ఎన్నో వేల ఎకరాల్లో ఉన్నాయి. ఆ ఎకరాల భూమిని అమ్ముకోవచ్చు కదా. నిజంగా మీకు పాలించే అంత దమ్ము లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూర్చుని, అరే మనకంత సీన్ లేదు కాబట్టి అడుక్కుందామని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ జోలెబట్టి అడుక్కున్నా ప్రజలందరూ పైసలేస్తారు. హెచ్సియు విద్యార్థులు అయితే రెడీగా ఉన్నారు, మా భూమి మాకు కావాలి, మా జీవావరణాన్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, బయోడైవర్సిటీ కన్జర్వేషనే మనకిప్పుడు ముఖ్యం, హెచ్సియులో ఉన్నటువంటి 400 ఎకరాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని పోగొట్టుకుంటే హైదరాబాద్ మహానగరానికి ఊపిరుండదు అని చెప్పేసి హెచ్సియు విద్యార్థులు వాళ్ళు నాయకులు కాదు, వాళ్ళకి ఏ పార్టీ రంగులు లేవు, వాళ్ళకి ఎటువంటి ఎజెండాలు లేవు, వాళ్ళకి ఎట్లాంటి లాభం కూడా ఉండదు ఆ భూమిని కాపాడుకుంటే. వాళ్ళ చదువులకు ఆ భూమికి సంబంధమే లేదు బై, నిజాలు మాట్లాడుకుంటే. కానీ ఈరోజు ప్రతి విద్యార్థి కూడా తరగతి గదిని వదిలేసి మరీ గ్రౌండ్లో ఉండి గేట్ దగ్గర పహారా కాస్తూ పోలీసుల కనుసన్నల్లో పడకుండా జాగ్రత్తగా వాళ్ళు నినాదాలు ఇస్తూ ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్ళీ నినాదాలు ఇవ్వడానికి ఆ గొంతు కూడా మిగలదేమో అన్నటువంటి భయం వాళ్ళది. వాళ్ళ భయం వెనుక ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? ఈ మొత్తం ఇష్యూకి మూల కారణమైనటువంటి అక్కడ అమాయకమైనటువంటి మూగ జీవాలు ఉన్నాయి. పాపం వాళ్ళ ఇళ్లను రాత్రికి రాత్రి ఏదో ఒక బుల్డోజర్ వచ్చి కొట్టేస్తూ ఉంటే, చెట్లు నరికేస్తూ ఉంటే, వాళ్ళ జీవావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ మూగ జీవులకు ఏది అర్థం కాక వాళ్ళు పాపం హాస్టల్లో, అంటే ఈ హెచ్సియు విద్యార్థుల యొక్క హాస్టల్ల దగ్గరికి పరుగు పెడతా ఉన్నాయి ఆ మూగ జీవాలు ఏడ్చుకుంటూ. రీసెంట్గా సర్క్యులేట్ అయినటువంటి వీడియోలను మీరు బాగా గమనిస్తే కటిక చీకటి, చెట్లు నరుకుతున్నటువంటి శబ్దం, జేసీబీలు చెట్లను తొక్కి పెడతా ఉన్నటువంటి దృశ్యం, వాటి వెనక మంద్రంగా వస్తున్నటువంటి అరణ్య రోదన, మూగజీవాల రోదన. ఈరోజు అక్కడ అసలు ఎటువంటి జింకలే లేవు, ఉన్నాయన్నీ గుంట నక్కలే అని చెప్పేసి ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన స్టేట్మెంట్ పాస్ చేసింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్తో విసిగిపోయాక కాంగ్రెస్ని గెలిపించి రేవంత్ రెడ్డి సర్కార్ని ఏర్పాటు చేశారు కదా, ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మాటలు. రేవంత్ రెడ్డి గారు మీరు పొలిటీషియన్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారు మీరు చదువుకున్నారో లేదో కూడా పక్కన పెడదాం, రేవంత్ రెడ్డి గారు మీరు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అంటే కనీసం ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరు ఎందుకు కొట్లాడుతున్నారు అనేటటువంటి కనీస అవసరాన్ని గ్రహించాల్సిన బాధ్యత మీతో ఉంటుంది, మీకు ఉండాలి కూడా. విద్యార్థులను గుంటనక్కలు అన్నారు సరే, మరి మీరే కొన్ని నెలల క్రితం హైడ్రా పేరుతోటి ఎంతోమంది అమాయకులను నిర్వాసితుల్ని చేశారు. లగచర్లలో ఆదివాసులను ఎట్లా, గిరిజనులను మీరు ఎట్లా అన్యాయానికి గురి చేశారో ఇంకా ప్రజలు ఏమీ మర్చిపోలేదు. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకమైన వలసదారులు, పేద కుటుంబాలు ఈరోజు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాయి మీ వల్ల అనేది కూడా ఆ ప్రజలు మర్చిపోలేదు. మూసి సుందరీకరణ పేరుతోటి మీరు చేసిన దాష్టికాలు, ఆ తర్వాత దామగుండంని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి కొమ్ముగాసిన విధానాలు, ఇవేవి ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్నటువంటి దామగుండం అడవిని నాశనం చేయడమే కాకుండా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అంటే నగరానికి పెద్ద ఎత్తున ఆక్సిజన్ను సరఫరా చేసేటటువంటి ఊపిరితిత్తుల వంటి ఒక అడవిని మీరు ఈరోజు నేలమట్టం చేసి ఎవరో కార్పొరేట్ కుక్కలకు కట్టబెట్టడానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఈ కేసును మొదటి నుంచి పరిశీలించినట్టయితే ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ గారు ఇచ్చినటువంటి ఒక మంచి వరంగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు ఎందుకు మరి రాక్షస పాలన కొనసాగుతూ ఉంది? టీచర్లు పాఠం చెప్పాల్సింది పోయి ఎందుకు అక్కడ పోలీసులు లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు? విద్యార్థులు వెళ్తే గిల్తే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలి, కానీ ఎందుకు విద్యార్థులు ఈరోజు పోలీస్ స్టేషన్కి అజ్ఞాతంగా తరలించబడుతున్నారు? ఎటువంటి ఆయుధాలు లేని నిరాయుధులైనటువంటి విద్యార్థుల మీద ఈరోజు అక్రమంగా ఎందుకు కేసులు బనాయించడం జరుగుతూ ఉంది? వాళ్ళ సొంత భూమి కాదు, అలాగే ఆ భూమి మీది కూడా కాదు, తెలంగాణకి సంబంధించిన భూమి అది. ముఖ్యంగా నోరు కూడా రాదు. చూడండి, మీరు ఎన్ని దారుణాలు చేసినా వాళ్ళు నివసిస్తున్నటువంటి గూటిని చెల్లాచెదురు చేసినా మాట్లాడలేక మూగగా ఏడుస్తున్నారు. చూడండి, ఆ జంతువులకి సంబంధించిన భూమి అది. అట్లాంటి భూమిని మీరు ఎట్లా కాజే చూస్తున్నారు? మీకంత ధనదాహమే ఉంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరించాలనే ఉంటే పోయి వేరే భూమి వెతుక్కోవయ్యా. అనామకంగా అసలు ఈరోజు చాలా జీవాలు అక్కడ ఉన్నాయి, అవి జీవాలు కాదు అంటారు, ఏ ప్రాణ నష్టం జరగలేదంటారు. ఒక చెట్టును సామాన్య పౌరుడు నరికి వేస్తే వాడేమో నేరస్తుడట. మరి మీరు ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతోటి డబ్బుల దాహంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరించేదానికి కార్పొరేట్ కుక్కలకు బానిసైనటువంటి నేపథ్యంలో అది మీరు చేస్తే దాని పేరు అభివృద్ధా? అంటే పౌరుడు ఒక చెట్టు నరికేస్తేనే నిందితుడు, మీరు మాత్రం అభివృద్ధి పేరుతోటి జీవావరణాన్ని జీవ వైవిధ్యాన్ని చెల్లాచెదురు చేస్తే అది మాత్రం అభివృద్ధి. ఒక్కొక్క చెట్టు నరికేస్తే కంపెన్సేషన్గా ఎన్ని చెట్లు పెట్టాలి? మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, అదే స్థానంలో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే కార్పొరేట్ ఆఫీసులు కానీ అక్కడ ఇన్స్టాల్ చేస్తే చాలా మంచి మల్టీ నేషనల్ కంపెనీలు వస్తాయని చెప్పేసి అంతస్తు మీద అంతస్తు నువ్వు కట్టినట్టు చెట్టు మీద చెట్టు నువ్వు పెట్టలేవు. నువ్వు బిల్డింగ్ని లేపినంత తక్కువ కాలంలో ఒక చెట్టును పూర్తిగా పెరిగి ఫలాలు ఇచ్చేలాగా చేయలేవు, ఆక్సిజన్ ఇచ్చేలాగా చేయలేవు. ఏం చేసినా మనం ప్రకృతికి లోబడి చేయాలనేటటువంటి ఒక కనీస మానవ ధర్మాన్ని విస్మరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కేసు విషయంలో చాలా లొసుగులు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, విద్యార్థులకు అనుకూలంగా, ఆ మూగ జీవాలకు అనుకూలంగా. ఏప్రిల్ 7వ తారీఖు అంటే ఇదే నెల ఇంకో 6 రోజుల్లో కోర్టులో కేసు ఉంది, హియరింగ్ ఉంది ఈ భూములకి సంబంధించి 400 ఎకరాలకు సంబంధించి. కానీ ఆ హియరింగ్ రోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు లేదు అక్కడ ఏ అడవి లేదు, అక్కడ ఏ జీవావరణం లేదు, అక్కడ ఫ్లోరా అండ్ ఫౌనా లేదు అని చెప్పేసి చూపించుకోవడానికి వరుసగా 3 రోజుల సెలవులు ఉన్నటువంటి ఆ మంచి పీక్ టైంని చూసుకొని నరికేశారు, బుల్డోజర్లను పంపించేశారు. అసలు మీకు బీజేపీ పాలనకు ఏమైనా తేడా ఉందా రేవంత్ రెడ్డి గారు? ప్రజల హక్కుల్ని, విద్యార్థుల విద్యా హక్కును ఉల్లంఘిస్తూ జీవాలని చంపేస్తూ అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక ఇకోసిస్టమ్ని మీరు నాశనం చేస్తున్నారు. ఒక ఇకోసిస్టమ్ని బిల్డ్ చేయడం ఎంత కష్టమైన పని తెలుసా? 5 సంవత్సరాల పదవీ కాలం ఉన్నటువంటి మీరు ఈరోజు ఆ పదవిని చూసుకొని ఇంత విర్రవీగుతున్నారు. మీకు నిజంగా సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు? నేను ఆ రోజు విమెన్స్ డే రోజు మీరు ఇచ్చినటువంటి విమెన్ పథకాల మీద వీడియో చేసినప్పుడు సిగ్గుందా అని రిపీటెడ్గా అడిగినందుకు కొంతమంది హట్ అయినరు. కానీ మరి ఇట్లాంటి ఆటవిక పాలనని సాగిస్తున్నటువంటి, నిరంకుశ పాలనని సాగిస్తున్నటువంటి మిమ్మల్ని ఇంకేమనాలి చెప్పండి? ఈరోజు విద్యార్థులు ఈరోజు మిమ్మల్ని నానా మాటలు అంటున్నారు ఆక్రోశంతో. వాళ్ళ భూమి చెల్లాచెదురవుతుంది, వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. ఎందుకంటే మీరు అక్కడ కట్ చేస్తున్నటువంటి ప్రతి చెట్టు వెనక
కొన్ని పక్షులు, కొన్ని జంతువుల యొక్క జీవితం ఆధారపడి ఉంది. ఆ జీవాలన్నీ తర్వాత వచ్చేది హెచ్సియు యూనివర్సిటీ పిల్లల హాస్టళ్ళ దగ్గరికి. ఆ హాస్టళ్ళ రోడ్డుల్లో జింకలు, నెమళ్ళు, అడవి పందులు ఉన్నాయి. ఏదైతే 400 ఎకరాల భూమి ఉందో దాని మధ్యలో ఉన్నటువంటి సరస్సులో తాబేళ్ళు ఉన్నాయండి. 100 సంవత్సరాల వయస్సు గల తాబేళ్ళు ఉన్నాయి. సో మీరు మొత్తానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పాలనలో ఫెయిల్. సో రేవంత్ రెడ్డికి ఒక రాష్ట్రాన్ని పాలించడానికి రాదు అని నిరూపిస్తున్నారా? మీరే కదండి గతంలో అసెంబ్లీలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, మరో వాయనాడుగా తెలంగాణ మిగలకూడదు, మారకూడదు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన మీరు ఈరోజు చేస్తున్నదేంటి? ఆ తర్వాత ఏమేమో అన్న మొహబ్బత్కి అని ఏదో ఒక లైన్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతా ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పండి, మీ నుంచి ఇట్లాంటి పాలనను మేము ఎక్స్పెక్ట్ చేయడానికా మేము ఓట్లేసి గెలిపించుకున్నది? ఏ నిరంకుశ పాలన అయితే వద్దు అనుకున్నామో, మా హక్కులు మాకు కావాలి అనుకున్నామో, మీరు మాకేసిన ఎరా ఉంది కదా ప్రజాపాలన అని, ఆ ప్రజాస్వామ్య పాలనకి మేమంతా కూడా నమ్మి మోసపోయినాం. మీరేమో తడిగుడ్డతోటి తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దామగుండం, ఆ తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల జీవితాలు, హైడ్రా పేరుతోటి అనామక ప్రజలు, అమాయక ప్రజలు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు, సొంత ఇల్లు లేదు, ఉండడానికి ఒక గూడు లేదు, అట్లాంటి ప్రజల ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. ఆ తర్వాత లగచర్ల గిరిజనులు, ఇప్పుడు హెచ్సియు విద్యార్థుల వంతు వచ్చిందా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇట్లా ఏమంటారు అరణ్య రోదనలు, లేకపోతే విద్యార్థుల ఆర్తనాదాలు కాదు మనం వినాల్సింది. హెచ్సియు అన్నా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నా మంచి నాణ్యమైనటువంటి విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి. కానీ పోలీసుల యొక్క నిరంకుశత్వానికి, పోలీసుల యొక్క లాఠీ దెబ్బలకు అది కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వకూడదు. నిర్బంధ పాలన, ఏం నిర్బంధ పాలన ఇది? విద్యార్థులు నిరసనను వ్యక్తం చేయడానికి అవకాశం లేదు, విద్యార్థులకు కనీస హక్కులు అక్కడ లేవు. మీడియా ఛానళ్ళు లోపలికి వెళ్ళి విద్యార్థుల ఆవేదనను క్యాప్చర్ చేయలేము. అసలు లోపల ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియదు. ఎందుకంటే కనీసం లోపలే ఉన్నటువంటి, అంటే ఈ యూనివర్సిటీ ప్రిమిసెస్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఏదైతే బౌండరీని మీరు కట్టుకున్నారో, ఒక కంచెని మీరు ఏర్పాటు చేసి ఆ కంచె లోపల ఈ ఫారెస్ట్ మొత్తాన్ని డెమాలిష్ చేస్తున్నారో ఆ ఏరియాకి విద్యార్థులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు. ఎట్లాంటి పాలన ఇది? కనీసం వీసీ దగ్గర పర్మిషన్ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ ఒకప్పటి ప్రధాని కూడా అప్పట్లో ఆయన పదవీ కాలంలో ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళలేదు. వీసీ పర్మిషన్ ఇస్తే తప్ప నేను రాను అని చెప్పేసి ఆయన పై స్థాయి అధికారులు అందరూ కూడా పక్కకున్నారు. వీసీ పర్మిషన్ ఇచ్చాకే వెళ్ళారు. మరి ఈరోజు ఏం నడుస్తూ ఉంది? ఎవరి పర్మిషన్ తీసుకొని ఈరోజు అంతమంది పోలీసులు అడుగడుగునా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పహారా కాస్తున్నారు. విద్యార్థులను నిరంతరం డేగ కన్నులతోటి స్కాన్ చేస్తూ ఉన్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు ఇంకా భూమిని కనీసం కొలవలేదు అని చెప్పేసి హెచ్సియు రిజిస్ట్రార్ ఒక సర్క్యులర్ జారీ చేస్తే కూడా మీరు ఎంత నిరంకుశంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు? ఏంటి విద్యార్థులు మీ ఉన్నతాధికారుల మీద చేయి చేసుకున్నారా? మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశారా? అయ్యో, రాజకీయ నాయకులకు ఉన్నటువంటి కుతంత్రాలు, కుళ్ళు, ఇదంతా కూడా విద్యార్థులకు ఉండదండి. ఈ వయస్సులో వాళ్ళు ఫైట్ చేస్తున్నదే ధర్మం కోసం. వాళ్ళ కళాశాలకి, వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను, అక్కడి జీవాలను, మూగ జీవాలను పరిరక్షించుకోవడానికి. రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులు తలచుకుంటే మిమ్మల్ని గద్దె దించడం, మళ్ళీ ఇంకెప్పుడు జీవితంలో, మీ జీవితంలో అధికారంలోకి రాకుండా చేయడం అనేది విద్యార్థులకి చాలా చాలా చిన్న విషయం. సో మీరు ఎక్కడ గురి పెట్టారు అంటే మంచి ప్లేస్లో పెట్టారండి. విద్యార్థులతో పెట్టుకుంటే ఎవరైనా వెనక్కి వెళ్ళాల్సిందే, ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కూడా విద్యార్థులు తలచుకుంటేనే రాష్ట్ర సాధన జరిగింది. మీకు సంబంధించిన వాళ్ళు, ఇంకొక పార్టీ వాళ్ళు ఏదో చేస్తే వచ్చింది కాదు తెలంగాణ. తర్వాత
ప్రతి హక్కుల కోసం కూడా విద్యార్థులు తలచుకున్నారంటే అది జరగాల్సిందే. విద్యార్థుల యొక్క పవర్ని మీరు ఈరోజు అండర్ ఎస్టిమేట్ చేసి మీ రాజకీయ పావులను కలుపుతున్నారు కదా. తర్వాత అసలు మీకంటూ రాజకీయ జీవితమే లేకుండా చేయగల సత్తా ఈ విద్యార్థులకు ఉంది అన్నది మాత్రం మర్చిపోకుండా దయచేసి 400 ఎకరాలను విద్యార్థులకు వెనక్కిచ్చేసి దాన్ని అక్కడి భూములన్నింటినీ విద్యా సంస్థ ఇది యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చేయించి ఎన్ని చెట్లయితే మీరు నాశనం చేశారో, ఎన్ని చెట్ల మొదళ్ళ దగ్గర మీ జేసీపీలు గురిపెట్టి కొట్టేసినాయో అన్ని చెట్లకు 100 వంతుల చెట్లు మీరు అక్కడ నాటినా మీరు చేసినటువంటి పాపానికి పరిహారం లేదు.